చేపల చెరువు లీజు పేరుతో భారీ మోసం చేశారని పల్నాడు జిల్లా ఎస్పీకి వెన్న రవీంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. లీజు విషయంలో తనను నమ్మించి లక్షలాది రూపాయలు కట్టించుకొని మోసం చేయడమే కాకుండా ఇప్పుడు తనను బెదిరిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రొంపిచెర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన వెన్న రవీంద్రారెడ్డి సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు పంచాయతీకి సంబంధించినటువంటి చేపల చెరువుని 2 సంవత్సరాల క్రితం బేలంలో పాడుకొని పాట హెచ్చుదారుడైన రామ్ రంగారావు అనేటటువంటి వ్యక్తి సబ్లీజ్కి వెన్న రవీంద్రారెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. ఆ పాట 32 లక్షల పాటది. అయితే 32 లక్షల పాటని 4 విడతలుగా డబ్బులు కట్టేలాగా అప్పుడు ఒప్పుదల పత్రంలో రాయటం జరిగింది. అదేవిధంగా చేపల చెరువు గడువు కూడా 24, 25, 25, 26 అంటే 2 సంవత్సరాల సఫలీ సంబంధించినటువంటి పాట జరగ్గా 1 సంవత్సరం పాట రవీంద్రారెడ్డి గారి చేత వేయించి 2వ సంవత్సరం పాటకి ముందుగానే పంట వేయక ముందుగానే డబ్బులు కట్టించుకొని చెరువులోకి వస్తే చంపుతామని చెప్పేసి బెదిరిస్తున్నటువంటి రామ్ రంగారావు పైన అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.